అంటే ఏదో ఒక విశ్వశక్తికో, ఎక్కడికో ఎళ్లి మనం అంటే నేను ఎక్కడి నుంచున్నానో నేను అదే గలను కాబట్టి పుస్తకాల్లో లేదా మహాత్ముల మహాద్రస్తులు చూసిన దానిని నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ నేను అర్థం చేసుకున్నదంటే నా విషయంలో శరణాగతి నా విషయంలో శరణాగతి అంటే ఎక్కడో సరెండర్ అవ్వడం అని కాదు, ఒక దానికి అధీనం అవ్వడం అని కాదు. ఇక్కడ శరణాగతి అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక స్వేచ్ఛ. అంటే ఏది జరుగుతుందో దాన్ని చూస్తా ఉంటుంది తప్పించి ఇది ఇలా అవ్వాలి, ఇలా అవ్వకుండా ఉంటే బాగుంది లేదా ఇలా అవ్వాలి ప్రతి దాన్ని చూసావా ఆయన అంటాడు, స్వీకరించే పాత్రలా ఉండాలి మనసు అంటాడు. ఏది వచ్చినా నువ్వు స్వీకరించగలిగితే చూసావా అది అక్కడి నుంచి చాలా ఈజీగా కదిలిపోతా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. అది ఒక ప్రవాహం. ఈ సుఖాపేక్ష ఉంది చూసా, అందులో అపారమైన దుఃఖం ఉంది. ఇంకా తాను పూర్తిగా తను తెలుసుకోవటం అనేది మృగ్యం అయిపోతుంది. ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈవేళ టాపిక్ ఏంటి, సుఖాపేక్ష ఎలాంటిదో ఆలోచన తను ఎలా తీసుకొస్తుంది ఇదంతా మనం చెప్పుకున్నాం. కాబట్టి మీ దినచర్యలు ఇవన్నీ ముందుకు వస్తాయి. ఇది ఉంటే ఇలా బాగుండు, ఇది ఉంటే అవన్నీ వస్తాయి కదా. అవన్నీ మీకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎలా మీరు దాన్ని చూడాలనేది అదంతా గతం నుంచి వస్తుంది. గతాన్ని అనుకునే కదా ఇది వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అలాగే మహాశయులు ఎవరైతే ఉన్నారో గతాన్ని తలవడు, భవిష్యత్తుని యోచించడు అని మనం చెప్పుకున్నాం. అలాగే భగవాన్ శరణాగతి కూడా మనం చెప్పుకున్నాం. మీరాబాయి కూటస్థ స్థితి ఏంటో ఆవిడ వాళ్ళు చెప్పింది మనం తెలుసుకున్నాం. దాని గురించి మీరు విన్నారు. కాబట్టి మీరు విన్న దాన్ని గ్రహించినట్లయితే ఇప్పుడు మీ తెలివి ఒక అగ్ని, ఆ ప్రజ్ఞానాగ్ని అలా రగులుతూ ప్రతి దాన్ని ఎక్కడ ఆగదు అది చూసారా. ఆ నిజాయితీతో, నిజాయితీతో అది ముందుకెళ్ళిపోతుంది. సుఖమా దుఃఖమా అది చూడదు. ఇంకా అక్కడ కూడా శరణాగతి ఉంటుంది, చూడదు. అది అలా ప్రవహించుకుంటూనే వెళ్ళిపోతుంది. దేన్నైనా అలాగా అది ఇంకా ఆగటం అనేది అక్కడ ఉండదు. ఇప్పుడు మన సత్సంగులు అందరూ కూడా నాకైతే అదే అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, ఆ ప్రతి ఒక్కళ్ళకి బోధ సరైన గ్రహింపుకు రావాలని నేను పూర్తిగా ఇది కోరికైనా నాకేం పర్వాలేదు కోరుకుంటున్నాను. ఆ గ్రహణ శక్తితోటే మీరు అందరూ కూడా కదలాలని, మీ వైపు మీరు ఆ సున్నితత్వంతో, అపారమైన సున్నితత్వం అంటాడు ఆయన, అసాధారణమైన తెలివి అంటాడు. మొద్దు తెలివి ఏంటి, కోరుకునే తెలివి అంతా, కోరికల మీద ఉండే తెలివంతా మొద్దు తెలివి. సుఖాపేక్ష కదా మనసు మొద్దుది అని మాత్రం మీరు తెలుసుకోండి. ఏదైతే ఇప్పుడు ఉన్నదేదో బయట పడేమని కాదు, ఉంటే ఉన్నాయి, వాటి పని చేస్తాయి, వాటి పని మళ్ళీ అనేది ఎప్పుడు ఆ థాట్ మన ముందుకు ఎప్పుడైతే వచ్చిందో అది మళ్ళీ దుఃఖానికి దారి తీస్తుందని మీరు తెలిసి ఉండటం. అంత అలర్ట్గా అంటే అంత జాగ్రత్తగా ఉండటం అన్నమాట. ఏమా ఇలా చేయండి. మళ్ళీ రేపు కూర్చున్నాం. మీరు ఈ శ్రవణం ఇప్పుడు మనం అంతా చర్చించుకున్నాం. ఇది మీ మనసులో చక్కగా అననం కలిగి ఉన్నట్లయితే అది ఎక్కడికి తీసుకెళ్తుంది, అపారత్వం ఏదైతే ఉందో, అఖండత్వం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్లి పెట్టేస్తుంది. ఆయన అన్నాడు అదే కృపా కటాక్షము. చూసారా, మీ అఖండ స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. ఇంకెవరి ప్రమేయం లేదు, అప్రమేయ స్థితి అనమాట. అది అప్రమేయం, స్వయం ప్రకాశం. అది స్వయంగా మీ ముందు మీరు ఉంటారన్నమాట. ఈ స్వస్వరూప పేరుతో ఏమో ఇలాగే నడుతాం. మళ్ళీ రేపు కూర్చున్నాం. ఇది ఈ మరణం నిధిధ్యాస అని కూడా చక్కటి మాటల్లో మనకు చెప్పారు. ఇంకేదో కోరుకోవటం కాదు, ఇలా చూడటం ఒక్కటే ఉంది. ఆ నిధి ఎప్పుడు అక్కడే ఉందని చెప్పాడు కదా. మణులు, మాణిక్యాలు, అంతర్దృష్టులు అలాంటి దృష్టిలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకు ఆ వైపు ఎందుకు పనిచేయవు? నేనేదో ఉస్కోని మాటలు ఒకసారి మాట్లాడుతూ ఉంటే అత్యద్భుతమైన శక్తి ఉపకరింపవెందుకు క్వశ్చన్ చేస్తున్న మాటలు చూసారు. ఎప్పుడైతే మీకు జిజ్ఞాస ఉందో ఇంకా శక్తి మిమ్మల్ని వదిలిపెట్టదు. అది మిమ్మల్ని వెంటాడి చూసారా, పూర్తి మిమ్మల్ని స్వస్థానంలో పడేదాకా అది నిద్రపోదా శక్తి. అంత అద్భుతంగా ఉంది మనలో ఉన్నటువంటి ఆ ఉచిత శక్తి. అది మిమ్మల్ని లోపడుతుంది అన్నమాట, బయట ఉంచదు. భగవాన్ కూడా మనకి ఇదే చెప్తారు.
మనం మళ్ళీ రేపు కూర్చున్నాం ఏమా హోంవర్క్ చేసుకోండి.